ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈసీఈలోకి ఎవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ కానీ టీఎస్ స్టూడెంట్స్ కానీ, సో స్టూడెంట్స్ మీకు ఏ విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఈసీఈ చదువుతున్నప్పుడే మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలనుకుంటున్నారు, ఫ్యూచర్లోనే వెళ్ళాలనుకుంటున్నారు. సో సిఎస్సి కూడా, అంటే సిఎస్సి సంబంధించిన కోర్సెస్ కూడా మీరు బీటెక్ చదువుతున్నప్పుడే చేసుకోవచ్చు. సో బయట కాదు, కాలేజీలోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో మీరు కొన్ని సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో నేను క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో ద్వారా మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈసీ చదువుతున్నప్పుడే సిఎస్సి సబ్జెక్ట్స్ కూడా మీరు కలుపుకుని చదువుకో. అలా కాకుండా ఈ టైంలో మీరు లైట్ తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళాక కొత్తగా కోడింగ్ నేర్చుకోవడం కానీ, సిఎస్ సంబంధించిన జాబ్స్ కోసం మీరు కోర్సెస్ చేయడం కానీ, అది బిగ్ టాస్క్. అది మళ్ళీ ఆ లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే, మళ్ళీ మీరు బీటెక్ మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నట్టే ఉంటుంది. సో అలా కాకుండా నేను చెప్పే టిప్స్ తీసుకుని మీ ఈసీ చదువుతుంటేనే మీరు సిఎస్సి ఎలాగా జాబ్స్ కోసం మీరు ఎలాగ ప్రిపేర్ అవ్వాలో నేను క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీ యొక్క లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు మోడలేషన్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోకి వెళ్దాం. సో నేను వీడియో మధ్యలో చెప్తాను, అది ఎలాగ ఏంటో అనేది స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రానికి మీరు ఆ పాయింట్ మిస్ అయిపోతారు. ఓకే, సో మన ఎజెండా ఏంటంటే, సో ఏవైతే లైట్ తీసుకోవాలో, ఏవైతే సీరియస్ తీసుకోవాలో, ఏవి జాబ్ సంబంధించినవి, అండ్ ఈసీతో పాటు సిఈసీ ఎలా చేయాలో. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ మాత్రంకి ఏ గ్రూప్ అయినా సరే అందరికీ ఒకేలా పెడతారు. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ బ్రాంచెస్ వైజ్గా సబ్జెక్ట్స్ మారుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తే మాత్రంకి ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ M1, నెక్స్ట్ డేంజర్ ఏదంటే ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సెకండ్ డేంజర్, అండ్ థర్డ్ డేంజర్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. ఈ మూడు ఫస్ట్ సెమ్లో మీకు డేంజర్ సబ్జెక్ట్స్ ఇవి. మిగతావి లైట్ ఫిజిక్స్ కానీ ల్యాబ్స్ కానీ ఏం కాదు. ల్యాబ్స్ అనేవి మీరు సర్స్ ఎంత బాగుంటే అన్ని మార్క్స్. అదే సెకండ్ సెమ్లో చూసుకుంటే మాత్రానికి మ్యాథ్స్ M2 అనేది డేంజర్, అండ్ నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ అనేది కొంచెం. సో మిగతావన్నీ లైట్, అవి మీరు ఈజీగా అయిపోతాయి. సో క్రెడిట్స్ అనేవి మీరు పాస్ అవుతే మీకు 18 క్రెడిట్స్ వస్తాయి. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అంతే, కానీ మీకు పాస్ అవుతే 18 క్రెడిట్స్ వస్తాయి. ఏదైనా ఫెయిలియర్ అనుకోండి, ఆ క్రెడిట్స్ రావు. క్రెడిట్స్ చాలా తక్కువ ఉంటే డిటైన్ చేసేస్తారు. డిటైన్ అంటే ఏంటంటే, మీరు మళ్ళీ అదే ఫస్ట్ ఇయర్లో కూర్చోవాలి, మీ జూనియర్స్తో పాటు చదువుకోవాల్సి వస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఎంటర్ అయిపోతారు. ఇక్కడ మీరు సీనియర్స్ అయిపోయినట్టే. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఏది కష్టం అంటే ఎలక్ట్రానిక్స్ డివైస్ అండ్ సర్క్యూట్స్, ఇది కొంచెం కష్టం. అండ్ నెక్స్ట్ పర్వాలేదు, డిజిటల్ అండ్ సిగ్నల్. సో ఇది రెండు కలిపి ఒక సబ్జెక్ట్ మీకు సెపరేట్గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ డిజిటల్ అండ్ సిగ్నల్స్, బట్ ద మోస్ట్ టఫ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ మీద మీకు జాబ్ ఉంటాయి పొద్దున. ఎందుకంటే సో మీది ఈసీ కదా, డివైజెస్ సర్క్యూట్స్ బేస్ మీద మీకు ఉంటుంది. ఈ ఫోన్స్ కానీ, టీవీస్ కానీ, సిస్టమ్స్ కానీ, డివైజెస్ వాటి సర్క్యూట్స్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, అయితే మీరు సెకండ్ సెమ్లో రాగానే ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్, న్యూమరికల్ మెథడ్స్ అనేది మ్యాథ్స్. సో ఈ కాంప్లెక్స్ వేరియబుల్స్ అనేది మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ కొంచెం టఫే ఉంటుంది, పర్వాలేదు, బట్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ దీంట్లో ఏది అంటే అనలాగస్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఇది అనలాగస్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇది ఈ 2 సబ్జెక్ట్స్ టఫ్. దీంట్లో మీకు జాబ్ ఓరియంటెడ్ అంటే ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వేవ్స్ అండ్ అనలాగస్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్, ఈ రెండు మీకు జాబ్ సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఏది టఫ్ ఏది హార్డ్ అంటే మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్, ఇది కొంచెం కష్టం. ఇది మీకు డేటా కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్ అనేది సిఎస్సి బేస్ మీద వచ్చే, అంటే మీకు ఇప్పుడు ఈసీ కదా, సో సిఎస్సి బేస్ మీద జాబ్స్ రావాలి అంటే డేటా కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు స్టార్ట్ అయింది థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్కి వచ్చారు. ఇక్కడ మీకు ప్రొఫెషనల్ ఎలెక్టివ్ చూడండి, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1. సో ఫిఫ్త్ చూడండి, ఇక్కడ 5 కనిపిస్తుందా, ఈ 5th కాలంలో ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1. సో ఇక్కడ మీరు ఏంటి అంటే, మీరు ఇక్కడ తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటంటే సిఎస్సి వాళ్ళు ఏవైతే తీసుకుంటారో అవి తీసుకోవాలి మీరు, ఈసీ స్టూడెంట్స్. ఇదంతా ఈసీ సబ్జెక్ట్స్ కదా. దీంట్లో ఈ ప్రొఫెషనల్ సంబంధించినవి అంటే జాబ్ ఓరియంటెడ్ సంబంధించిన ప్యారలల్ కోర్సెస్, ఇక్కడ మీరు కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలెక్టివ్ 1. సో దాంట్లో మీరు సిఎస్సి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది అలాగ చూపిస్తారు చూడండి. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 కదా, కింద లిస్ట్ ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి,
ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 కనిపిస్తుంది మీకు. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 కనిపిస్తుందిగా. దీంట్లో ఏమున్నా చూసుకోండి. ఒకటి ఫస్ట్ చూడండి, కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఏముంది, ఎర్రర్ కరెక్షన్ కోడింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటేనేమో మీకు ఏంటి, ఈసీ సంబంధించిన సబ్జెక్ట్, ఈసీఈ. ఓకే, సిఎస్సి కావాలంటే ఫస్ట్ 2 మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్ కన్నా కంప్యూటరైజ్డ్ ఆర్గనైజేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే రేపొద్దున మీకు ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ మీద వచ్చే సర్టిఫికెట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. రేపొద్దున జాబ్స్కి వెళ్ళేటప్పుడు నేను ఇది వేసాను అని చూపించుకోవడానికి చాలా బాగుంటుంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంకా చాలా ఉంటాయి సిఎస్ సంబంధించి, నేను చూపిస్తాను. సో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ చూడండి. దీంట్లో మీరు ఏం చేసుకోవాలి, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా, ఉప్స్ త్రూ జావా అంటారు. ఏమంటుంది దీన్ని, ఉప్స్, ఓఓపి, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా. ఇది వేసుకుంటే చాలా మీకు బాగుంటుంది. ఇలా కాకుండా లేటెస్ట్లోకి వెళ్ళాలంటే మొబైల్ కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్కింగ్, అంటే ఉప్స్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ కమ్యూనికేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఎంబెడెడ్ సిస్టమ్ అనేది కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ మూడిట్లో మీరు ఏం తీసుకోవాలంటే ఈ ఉప్స్ బేస్డ్ తీసుకోవాలి. ఎలక్ట్రిక్ ట్యూబ్ నేను అక్కడ చూపిస్తాను, ఎలక్ట్రిక్ ట్యూబ్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఈ సిఎస్సి గ్రూప్స్ ఏవి తీసుకోవాలి, ఇలా తీసుకోవచ్చా, ఇలా కూడా ఉంటుందా అని మీకు తెలియడం కోసం మా ఛానల్ నుంచి మీకు ఇలా ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3లో చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే మీకు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఈ మూడిట్లో ఏది ఉంటుందంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పర్వాలేదు, డిజిటల్ ఇమేజింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. డిజిటల్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఇది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్ అనేది, అందుకోసం చెప్తాను. సో డిజిటల్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ ఎందుకంటే మనం ఎంజాయ్ చేసేది, మనకి చాలా ఫన్ అనిపించేది, అలాంటివి చేస్తే దాంట్లో మన స్కిల్ పెరుగుతుంది, మనకి చాలా ఆనందం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. రేపు పొద్దున దానికి సంబంధించిన జాబ్ వస్తే కూడా మనం దాంట్లో హ్యాపీగా చేయొచ్చు. కాబట్టి సో హ్యాపీనెస్ ఎక్కడుందో మనం దాన్ని ఎత్తుక్కోవడం అనేది చాలా బెటర్. ఓకే, సో ఇది మీకు ఈ మూడిట్లో మీకు సిఎస్సి బేస్డ్ మీరు వెళ్తున్నారు. ఓకే, ఈసీ చదువుకుంటేనే సిఎస్సి బేస్డ్ మీద వెళ్తున్నట్టు. నెక్స్ట్ సో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 ఉంది. దీంట్లో మీరు ఏం చేసుకోవాలంటే బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, మనకు అవసరం లేదు. ఇది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది బెస్టే ఇది. కానీ దీనికన్నా బెస్ట్ ఏంటి తెలుసా, నెట్వర్కింగ్, సెక్యూరిటీస్ అండ్ క్రిప్టోగ్రఫీ, ఇది చాలా బెస్ట్. ఎథికల్ హ్యాకింగ్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి దీనికి సంబంధించి కూడా మీకు చాలా బాగుంటుంది. ఎలెక్టివ్లో మళ్ళీ ఇవన్నీ మారుతాయి, ఇలానే ఉంటాయని సంబంధం లేదు, అర్థమైందా. ఈ కోర్స్కి ఒక్కొక్కసారి ఒకలా పెడతారు. ఎథికల్ హ్యాకింగ్ కూడా మీకు పెడతారు. ఎథికల్ హ్యాకింగ్ చాలా బాగుంటుంది. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు, దానికి సంబంధించిన జాబ్స్ వస్తే కూడా చేయొచ్చు. ఓకే, ఎథికల్ హ్యాకింగ్ ఇస్తే ఎథికల్ హ్యాకింగ్ తీసుకోండి. నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ. సో ఈ కోర్సెస్ అనేవి ఏంటంటే ఈ నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ కోర్స్ అనేది ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా అంతే. ఓకే, ఎలెక్టివ్ 5లో మీకు ఇక్కడ మీకు రేడార్ బేస్ మీద జాబ్స్ ఉంటాయి. వైర్లెస్ సెన్సర్స్ నెట్వర్క్స్ మీద కూడా మీకు జాబ్స్ ఉంటాయి. సో ఇవి ఈసీలోకి వస్తాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఈసీలోకి వస్తాయి. సో దీంట్లో ఏది తీసుకోవాలనేది మీ ఇష్టం మీద డిపెండ్ అవుతుంది. సో రేడార్ కొంచెం ఎక్కువ ఫీల్డ్, ఎక్కువ కొంచెం లైఫ్ ఉంది, అది మైండ్లో పెట్టుకోండి. వైర్లెస్ కూడా చాలా బాగుంది. వైర్లెస్ సెన్సార్ అంటే ఇప్పుడు చూడండి అంతా వైర్లెస్, బ్లూటూత్ కానీ సో ఇంకా అన్నీ ఇప్పుడు మనకి ఎలాగంటే కార్కి సంబంధించిన సిగ్నలింగ్ కానీ ఇవన్నీ ఏంటి సెన్సార్ బేస్ మీద మనం వెళ్ళగానే డోర్ ఓపెన్ అవుతుంది అంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్కే కదా. సో ఫ్యూచర్ అనేది వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ మీద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి తీసుకోండి. ఓకే, సో ఎలెక్టివ్ నెక్స్ట్ 6 ఇలా 6 ఉంటాయి స్ట్రెయిన్స్. సో అవి ఎక్కడ వస్తాయో మీకు చూపిస్తాను చూడండి. మనం ఇందాక ఎక్కడాక ఇచ్చాము 1 దాకా అయిపోయాం. సో నెక్స్ట్ 3rd ఇయర్ 2nd సెమిస్టర్. దీంట్లో ఏది అంటే ఇక చెప్పాను చూడండి, మనకి దీంట్లో మెయిన్గా VLSI డిజైన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ నేను. VLSI అనేది చాలా ముఖ్యం. ఈ కోర్స్ మీద చాలా గ్రిప్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అంటే డిజిటల్ సిగ్నలింగ్ మీద ఎక్కువ ఉండండి. ఆ నెక్స్ట్ అంటే యాంటీనా ప్రొపగేషన్స్ మీద. ఓకే, నెక్స్ట్ 4th ఇయర్ 1st సెమిస్టర్ చూసుకుంటే ఏది మెయిన్ అంటే మైక్రోవేవ్స్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అనేది మెయిన్. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 అండ్ ఓపెన్ ఎలెక్టివ్ 1 మళ్ళీ వేరే ఉంటాయి. సో దాంట్లో మన కోర్సెస్ అనేవి మారుతాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ప్రాజెక్ట్ ఉంటుంది, స్టేజ్ 1లో ప్రాజెక్ట్ ఉంటుంది, మినీ ప్రాజెక్ట్ చేయండి. దీంట్లో కూడా మీరు ఏం చేయాలంటే తెలివిగా చేయండి. దీంట్లో కూడా మీరు ఈసీఈకి, సిఎస్సికి 2 ఉపయోగపడే విధంగా చేయండి.
మీ యొక్క సర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి తెలివిగా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా ముందు నుంచే ఫోకస్గా ఉండాలి. మనం ఈసీ తీసుకున్నాం కదా, రేపు పొద్దున సిఎస్ఈ వస్తే కూడా జాబ్ చేసే విధంగా మనం ఉండాలి, ఇప్పుడే ప్రిపేర్గా ఉండాలని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. కెరియర్ని మంచిగా బిల్డ్ చేసుకుంటే మీరు తెలివిగా చేస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ మీద అండ్ ఇక చూడండి ప్రొఫెషనల్ కోర్సెస్ మీద ఎక్కువగా ఉంటాయి. సో ఈ 4th ఇయర్ సెకండ్ సెమ్ అనేది మీరు థియరిటికల్గా టెస్ట్ రాసేది తక్కువ, అన్ని ప్రాజెక్ట్సే ఉంటాయి. సో దీంట్లో 16 గ్రేడ్స్ ఉంటాయి. ఇలాగా మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ అయిపోతాయి స్టూడెంట్స్. ఇలా మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో ఇది మీరు ఈసీఈ చేస్తూ కూడా సిఎస్ఈ ఎలా చేసుకోవచ్చు నేను క్లియర్గా చెప్పాను. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.